సభకు నమస్కారం అధ్యక్ష. అసలు ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి అధ్యక్ష. ఏ ప్రభుత్వ హయాంలో కూడా ఎలాంటి సంఘటనలు అయితే జరగలేదు అధ్యక్ష. అవి ఈ ప్రభుత్వం వచ్చాక 2 సంఘటనలు జరిగాయి అధ్యక్ష. తిరుమలలో తీసుకుంటే ఈ జనవరి 9న జరిగింది అధ్యక్ష. 6 ప్రాణాలు పోయాయి, 24 మందికి గాయాలయ్యాయి అధ్యక్ష. అసలు ఈ దేశ చరిత్రలోనే స్వాతంత్రం రాకముందు అవ్వచ్చు, వచ్చాక అవ్వచ్చు, తిరుమల దివ్య క్షేత్రంలో మాత్రం ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదు అధ్యక్ష. అది ఇప్పుడు జరగడం నిజంగా దురదృష్టకరం. ఈ సంఘటన జరగడం నిజంగా ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యము, అలాగే టీటీడీ పాలక మండలి వైఫల్యం క్లియర్ గా కనిపిస్తుంది. ఏర్పాటు చేయడంలో వాళ్ళు ఘోరంగా విఫలమయ్యారు అధ్యక్ష. అలాగే అది ఆ సంఘటన జరగకముందే సింహాచలంలో ఇలాగ 7 చనిపోయారు గోడ కూలి అధ్యక్ష. అసలు నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు తిరుపతి విషయం తీసుకుంటే ఆ సంఘటన జరిగిన వెంటనే ఈస్ట్ ఎంఆర్ పల్లి పోలీస్ స్టేషన్లో 2 ఎంఆర్ఓలు పోలీసులకు ఫిర్యాదు చేశారు అధ్యక్ష. ఈ రోజు వరకు ఏ ఒక్కరిపైనైనా బాధ్యులపైన పోలీసులు చర్యలు తీసుకొని అరెస్ట్ చేశారా అని నేను అడుగుతున్నాను అధ్యక్ష. చేయకపోతే ఎందుకు అరెస్ట్ చేయడంలో విఫలమయ్యారు అని. అలాగే ఈ సంఘటన జరిగిన వెంటనే సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారు వెళ్ళి ఆ తిరుమల వెళ్ళి టీటీడీ చైర్మన్, టీటీడీ ఈఓ, టీటీడీ ఏఈఓ 3 బాధ్యులు వాళ్ళ నిర్లక్ష్యం వలన ఈ దుర్ఘటన జరిగిందని చెప్పారు అధ్యక్ష. మరి వాళ్ళ నిర్లక్ష్యం వల్ల జరిగిందని డిప్యూటీ సీఎం గారే చెప్పారు కదా అధ్యక్ష. వాళ్ళ మీద ఏమైనా చర్యలు ప్రభుత్వం తీసుకుందా అని అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే టీటీడీ పాలక మండలి సభ్యులు ఈ మరణించిన వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పాలి అనేసి ఆ రోజు డిప్యూటీ సీఎం గారు చెప్పారు అధ్యక్ష. ఎవరైనా చెప్పారా అని మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే సౌకర్యాలు కల్పించే బాధ్యత టీటీడీ పాలక మండలిదని సాక్షాత్తు సీఎం గారు చెప్పారు అధ్యక్ష. పాలక మండలి మీద ఏమైనా చర్యలు తీసుకున్నారని అడుగుతున్నాను. అంతేకాకుండా సీఎం గారు చెప్పారు అధ్యక్ష, 6 చనిపోయారు కదా, వాళ్ళకి కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పారు అధ్యక్ష. ఎవరికైనా కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇచ్చారా మంత్రి గారు చెప్పాల్సిందిగా మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. మరో ముఖ్యమైనది ఏంటంటే, దీనికి బాధ్యుడు అనేసి ఆ జిల్లా ఎస్పీని బదిలీ చేయడం సీఎం గారే చేశారు అధ్యక్ష. బాధ్యత వహించాల్సిన జిల్లా ఎస్పీ అని ఆ రోజు సీఎం గారు చెప్పారు అధ్యక్ష. మళ్ళీ ఎందుకు అధ్యక్ష మొన్ననే ఆ ఎస్పీ సుబ్బరాయుడు అనే ఆయన్ని మళ్ళీ ఎందుకు నియమించారు అధ్యక్ష? అసలు ఎలా నియమించారు, ఎందుకు నియమించారు అధ్యక్ష? అది ఇంకోటి ఏంటంటే, ఈ సంఘటన మరొక ముందే మనం సింహాచలంది చూసాం కదా అధ్యక్ష. ఇందులో ఆ కాంట్రాక్టర్ చెప్పాడు అధ్యక్ష, పైన ఉన్న వాళ్ళ ఒత్తిడి వల్లనే తక్కువ సమయంలో గోడ కట్టాను, ప్లాన్ని డీవియేట్ అయ్యాను, వాళ్ళు ఒత్తిడి చేయడం వలన అని చెప్పారు అధ్యక్ష. మరి ఎవరు ఒత్తిడి చేశారు? 7 ప్రాణాలు పోవడానికి కారణమైన ఒత్తిడి చేసిన వ్యక్తి ఎవరు? అతన్ని పట్టుకున్నారా, అరెస్ట్ చేశారా? ప్రభుత్వం చెప్పాల్సిందిగా కోరుతున్నాను. సింహాచలం ఏర్పాట్లకి 5 మంత్రులు కమిటీ ఉన్నారు అధ్యక్ష. హోంమంత్రి గారి స్వయంగా చెప్పేవారు అధ్యక్ష, పిన్ టు పిన్ నేనే అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూశాను అనేసి. మరి అంత చూసినా ఇలాంటి సంఘటన జరగడానికి కారణకులు ఎవరు? వాళ్ళని అరెస్ట్ చేశారా అని మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. ఇంకో విషయం ఏంటంటే అధ్యక్ష, అసలు హిందువులు ఎంతో పవిత్రంగా భావిస్తారు అధ్యక్ష. ఇప్పుడు వైకుంఠ ఏకాదశి అవ్వచ్చు, చందనోత్సవం అవ్వచ్చు, ఇలాంటి ఇష్యూస్ లోనే ఇంతమంది ప్రాణాలు పోతే ఈ రాష్ట్రంలో భక్తుల ప్రాణాలకి రక్షణ ఎక్కడ ఉంది అని నేను అడుగుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. కానీ ఇంకొక విషయం చెప్పాలి అధ్యక్ష, చెప్తే వీళ్ళు ఏమైనా బాధపడతారేమో అని అనుకుంటున్నాను. ఏం బాధ లేదు కదా, చెప్తాను. మేమందరం ఉన్నాం అధ్యక్ష. తర్వాత మేము చెప్పినప్పుడు బాధపడు. నేను బాధపడను, మీరంటే నేను బాధపడను, నేనంటే మీరు బాధపడను అధ్యక్ష. తిరుపతి సంఘటన జరిగినప్పుడు ఆ రోజు ఏం జరిగిందో కూడా ఒకసారి మనం తెలుసుకోవాలి అధ్యక్ష. ఒకవైపు మంత్రివర్గ సభ్యులందరూ ఉన్నారు, ఆ రోజు తమరు కూడా వైకుంఠ ఏకాదశికి అక్కడికి వచ్చి ఉన్నారు. తర్వాత సెంట్రల్ మినిస్టర్స్ వచ్చి ఉన్నారు. అందరి సమక్షంలో ఆలోచన చేయడం, పెట్టడం, అందరి విషయాలు కూడా అక్కడ చూడడం కూడా జరిగింది అధ్యక్ష. అక్కడ మరి సభలో లేరు ఆ పార్టీకి ప్రతిపక్ష నాయకులు, వారు కూడా వచ్చారు అధ్యక్ష. రాలేదని నేను అన్నాను. ఏ విధంగా వచ్చారు అధ్యక్ష? చనిపోయిన శవాలు అక్కడ ఉన్నాయి, క్షతగాత్రులైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మాకు దైవ దర్శనం ఇప్పించండి, మేము వెళ్ళి చూసి వెళ్ళిపోతామని కొంతమంది ఉంటే
వాళ్ళని పంపిస్తూ ఉన్నాం అధ్యక్ష. పంపిస్తూ ఉన్న సమయంలో ఒక దాడిలాగా జరిగింది అధ్యక్ష. ఒక దాడిలాగా జరిగింది స్విమ్స్ హాస్పిటల్ దగ్గర పరామర్శించడానికి అధ్యక్ష. ఏది పరామర్శిస్తారు అధ్యక్ష? ఏ విధంగా అధ్యక్ష పరామర్శించేది? ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కేంద్ర మంత్రులు పరామర్శించారు, ముఖ్యమంత్రి గారు పరామర్శించారు, ఉప ముఖ్యమంత్రి గారు పరామర్శించారు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు ఏ రకమైన పరామర్శ అధ్యక్ష? జై జగన్, జై జగన్ అనే నినాదాలతో హాస్పిటల్ని దాడి చేశారు అధ్యక్ష. ఇదే అధ్యక్ష పరామర్శ? సిగ్గుపడాలి అధ్యక్ష. పరామర్శ అనే పదం వాడడానికి అర్హత ఉందా అని అడుగుతున్నారు. నేను కూడా ఆ సమక్షంలో ఉన్నాం అధ్యక్ష. అయ్యా బాబు, మీరు అడిగిన దానికే సమాధానం చెప్తున్నా వినండి. మీకు ఓపిక లేకపోతే ఏం చేస్తాం? మీకు ఓపిక లేకపోతే మేమేం చేస్తాం? ఓపికగా వినండి, విన్న తర్వాత చెప్పండి. తిరుపతి స్విమ్స్ హాస్పిటల్కి అధ్యక్ష, స్విమ్స్ హాస్పిటల్ మీదకి, బర్డ్స్ హాస్పిటల్ మీదకి దౌర్జన్యంగా దాడి చేసే విధంగా జై జగన్ అనే నినాదాలతో ఉప ముఖ్యమంత్రి గారు కాన్వాయ్ పోతుంది, 5 నిమిషాలు ఆగండి అని చెప్తే పోలీస్ అధికారుల్ని మెడబెట్టి నెట్టి వాళ్ళ జనంతో హాస్పిటల్ ధ్వంసం చేశారు అధ్యక్ష. ఎవరికి చెప్పాలి అధ్యక్ష? ఇదే అధ్యక్ష పరామర్శ? ఉప ముఖ్యమంత్రిని గౌరవించరు, ముఖ్యమంత్రిని గౌరవించరు, రాష్ట్రంలో కేంద్ర మంత్రులను గౌరవించరు. ఏం పరామర్శ అధ్యక్ష ఈ పరామర్శ? ఇదే పరామర్శ? ఈ పరామర్శ పేరుతో దాడి చేసి దౌర్జన్యం చేసి హాస్పిటల్ ధ్వంసం చేసి డాక్టర్లు మెడబట్టుకుని పెట్టి మర్యాద అధ్యక్ష? ఇవాళ చెప్పాలి అధ్యక్ష, ఇవాళ వాళ్ళకి ఎంత ఆవేదన ఉందో మాలో కూడా ఉంది. కానీ ఏనాడు మేము మాట్లాడాలి. ఇవాళ మేము ఏనాడు జరిగిన సంఘటన మీద అధ్యక్ష, జరిగిన సంఘటన మీద ఏమి చెయ్యాలి, ఏమి చేస్తే బాగుంటుంది, ఏ సిస్టమ్ని అడాప్ట్ చేయాలని మేము మనస్ఫూర్తిగా పనిచేశాం అధ్యక్ష. పరామర్శతో దౌర్జన్యం చేయడానికి వస్తారా? హాస్పిటల్ని దుర్మార్గంగా హాస్పిటల్ ధ్వంసం చేస్తారా? సత్యకుమార్ యాదవ్ గారు ఉన్నారు, అడగండి మంత్రి గారిని. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. మీకు జరిగిన సంఘటన మీద అడగండి, చెప్తాం. అంతేగాని ఏదో ప్రభుత్వం తప్పు చేసిందంటే తప్పు చేసిందా అధ్యక్ష? చెప్తాను వినండి, ఏం తప్పు చేశామో చెప్తాను వినండి. ప్లీజ్ కూర్చోండి, వినండి. నేను కూడా చాలా చూశాను బాబు, ఇట్లాంటి 40 ఏళ్ల నుంచి మీలాంటి వాళ్ళని చూసి ఇక్కడికి వచ్చా. చాలు చాలా మందిని చూసాం మేము కూడా. మీరు మా దాంట్లో సగం వయసు లేదు మీకు. మంత్రి గారు వచ్చేయండి. అవునండి మంత్రి గారు. అధ్యక్ష ఇవాళ చెప్పాల్సి వస్తే అధ్యక్ష, ప్లీజ్ కూర్చోండి. మంత్రి గారు కూర్చోండి, దయచేసి కూర్చోండి. నేనేం బాధపడలేదు బాబు, ప్లీజ్ మీ గురించి బాధపడేంత సమయం తీరిక నాకు. మంత్రి గారు మీరు ఇటు మాట్లాడండి. చైర్మన్ ఎత్తిపోయిన పార్టీ గురించి మాట్లాడే పరిస్థితి నాకెక్కడ? మంత్రి గారు దిగజారు లేను, నీలాగా దిగజారు లేను నేను. అర్థమైంది మంత్రి గారు? నాకంత ఓర్పు కూడా లేదు. మంత్రి గారు మిమ్మల్ని చాలా మందిని చూసి వచ్చాను నేను. మంత్రి గారు దయచేసి మీరు అధ్యక్ష కాకుండా చేరుతో నేను మీతోనే మాట్లాడతాను అధ్యక్ష, మీరు వినండి. నాకు తెలుసు. ప్లీజ్ కూర్చోండి. అరుణ్ కూర్చోండి. మంత్రి గారు అధ్యక్ష తమరు వినాలి అధ్యక్ష, వాళ్ళు ఎట్టా వినరు అధ్యక్ష.
ప్లీజ్ ప్లీజ్ వాళ్ళు వినరు, ప్రజలు వాస్తవాలు తెలుసుకోవడానికి ఇష్టపడరు. కానీ మీరు వినాలి అధ్యక్ష. మాజీ అధ్యక్ష అమ్మమ్మ అమ్మా ప్లీజ్ కూర్చోండి. అధ్యక్ష, తిరుపతిలో కూర్చోండి కూర్చోండి. అధ్యక్ష, ఈరోజు తిరుపతిలో జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తే అధ్యక్ష ఎంత బాధ కలుగుతా ఉందంటే, ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం ఒక శిల్పి శనీశ్వర విగ్రహాన్ని శిల్పి చెక్కితే ముఖం పూర్తి కాకముందే, ఆ ఆకారం రాకముందే చెక్కిన శిల్పి చనిపోయాడు. కన్సర్న్ మంత్రి గారు మాట్లాడండి. మీరు నా 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 కూర్చోండి ప్లీజ్ 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 కూర్చోండి. మెంబర్స్ అంతా కూర్చోండి. మంత్రి గారు మాట్లాడతారు. మెంబర్స్ కూర్చోండి ప్లీజ్ ప్లీజ్. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్